దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయండి, గ్రహించండి. ప్రియులారా, అందరూ నా వైపు చూస్తూ వాక్యాన్ని వినాలి. నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ప్రభు స్వరాన్ని మనం విందాం. గడిచిన కొన్ని వారాలుగా నేను మీతో యేసుక్రీస్తు ప్రభువారు అడిగినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు మీతో నేను మాట్లాడుతూ వస్తున్నాను. 5 భాగాలుగా నేను మీతో మాట్లాడాను. ఈ వారం 6వ భాగంగా మీతో మాట్లాడబోతున్నాను. మొత్తం 7 భాగాలుగా ముగిస్తాను. వచ్చే వారంతో యేసు అడిగిన ప్రశ్నలు అన్న సందేశం, ఆ సబ్జెక్ట్ ముగిస్తాను. ఈ వారం యేసు అడిగిన ముఖ్యమైన ప్రశ్నల్లో కొన్ని ఈ వారం మనం నేర్చుకోబోతున్నాం. 6వ భాగం ఈ వారం మనం చూస్తున్నాం. అందరూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 18 నుండి 23 వచనాలు. ఆయన వారితో ఇట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియో వారిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. హల్లెలూయా. నేరుగా యేసు క్రీస్తు ప్రభువారు పలుకుతున్న మాటలు ఇవి. ఆమేన్. యేసయ్య పలుకుతున్న మాటలు. ఏమని పలుకుతున్నాడంటే, మీరు ఇంత అవివేకులై ఉన్నారా అని ఆ రోజుల్లో యేసు ప్రభువారు ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు ఇంత అవివేకులై ఉన్నారా అని ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నాడు. పరిసయ్యులతో, సద్దూకయ్యులతో, శాస్త్రులతో, ఆ రోజుల్లో ఉన్న ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, వాళ్ళు పై రూపాన్ని ఎక్కువగా లక్ష్య పెట్టేవాళ్ళు, కానీ అంతరంగాన్ని మాత్రం లక్ష్య పెట్టేవాళ్ళు కాదు. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే ప్రభు 18వ వచనంలో, ఎందుకు మీరు ఇంత వివేకులై ఉన్నారా అంటే, వారండి వెలుపల నుండి మనుషులు లోపలికి పోవునది మనుషుని అపవిత్ర పరుచును అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాదు, లోపల నుండి బయలు వెళ్ళే మనుషుని అపవిత్రపరుస్తాయి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, గమనించారా మాట? వెలుపల నుండి మనుషుని లోపలకు పోవునది ఏది వాన్ని అపవిత్రుగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా అంటే, బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచట్లేదట, మనుషులో నుండి బయటికి వెళ్ళేదే మనిషిని అపవిత్రపరుస్తుందట. కుళ్ళు స్వభావం ఎక్కడుంది చెప్పాలి? కుళ్ళు ఎక్కడుంటుంది? అసూయ ఎక్కడుంటుంది? అసూయ ఎక్కడుంటుంది బ్రదర్స్? లోపటి నుంచి బయలుదేరుతుంది. చెడు కళ్ళు అంటారే, దాన్నే మత్సరం అంటారు. చూసి ఓచుకోలేని స్వభావం, అది ఎక్కడుంటుంది? లోపటే ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లోడిని ఒకటి నేను పిలుస్తా, ఒకళ్ళు ఇటు రండిరా, అరే ఇటు రారా, ప్రైజ్ ది లార్డ్. ఇటు చూడండి, ఈ బాబు కనపడుతున్నాడు అందరికీ. పొట్టిగా ఉన్నాడుగా, చిన్నాడుగా. గమనిస్తే ఈ బాబు విషయంలో వీళ్ళు పాపం ఉందా చెప్పండి? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభువు చెప్పాడు. ఆమె చెప్పండి. కానీ ఈ జన్మ పాపం ఇతనిలో ఉండదా? జన్మపాపం ఉండదా అండి? అంటే మనిషి పుట్టడం పాపం అంటారా అంటే కాదు, అది దేవుని క్రమం,
దేవుని విధానం, అది దేవుని యొక్క ఏర్పాటు. అయితే ఇతనిలో లోపట ఆల్రెడీ స్వాభావికంగా ఉంటుంది. ఆమె చెప్పండి, బైబిల్లో ఏం రాయబడింది? మనుష్యుని హృదయం బాల్యం నుండే చెడ్డదట. అవునా కాదా? బాల్యం నుండి చెడ్డదా కాదండి? మనుషుని హృదయం బాల్యం నుండి చెడ్డది. వీడు కొంచెం ఎదిగే కొంది ఏం చేస్తాడంటే కొన్ని పనులు ఎలా ఉంటాయి, మారుతూ ఉంటాయి. వీడు పనులు మారుతూ ఉంటాయి. అపవిత్రత అనేది, పాపం అనేది లోపట ఉంటుందా లేదా? స్వాభావికంగా స్వభావంలో, శరీరంలో లోపట ఇమిడి ఉంది పాపం అనేది ప్రతి వారి పుట్టుకలో. ఆమెన్. అది స్వాభావికంగా ఎదిగే కొంది ఏమవుతుందండి? బయటకు వచ్చింది అనమాట. ఆమెన్. చిన్నపిల్లప్పుడు ఇటు రారా అంటే వస్తాడు. కొంచెం ఎదిగిన తర్వాత ఏమంటాడు చెప్పండి? రమ్మంటే నేను రాను పో అని అంటాడు. ఏమండి, ఎవరిదైనా పక్కన వాళ్ళు తీసుకొని ఏమంటాడు చెప్పండి? ఎక్కడిదిరా నీకంటే నాది అంటాడు, కానీ వాడు తీసుకున్నా అని అంటాడా? ఎలా వచ్చినాయి అంది వీడికి? ఎవరు నేర్పించారంటారు? నేర్పించే అవసరంలా, ఆటోమేటిక్గా ఇతడు ఎదిగేకుంది ఆ లక్షణాలు బయటపడతా ఉంటాయి. ఆమెన్. బయటపడతా ఉంటాయి అంటే ఆల్రెడీ లోపట స్వభావంలో ఉంది పాపం. వెళ్ళరా, కూర్చో. వెరీ గుడ్. ఎక్కడుంది పాపం చెప్పండి? స్వభావంలో ఇమిడి ఉందండి లోపట. లోపల నుండి వచ్చే మనిషిని ఏం చేస్తున్నాయి చెప్పండి? అపవిత్రపరుస్తున్నాయి. స్వాభావికమైన పాపం, దాన్నే క్రియల రూపంలో బయటికి చేస్తారు తర్వాత. ఆమెన్. జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు, ఏ పాపం లేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. కర్మ పాపం ఉంది అంటారు కొంతమంది జన్మ పాపం లేదనే వాళ్ళు ఉంటారు. జన్మ పాపం అనేది ఏమండి, ఆదాము ద్వారా పుట్టుకుంటూ వచ్చిన సంతానం అపవిత్రులుగానే ఈ లోకంలో జన్మ అనేది ఉంటుంది. ఆల్రెడీ స్వాభావికంగా శరీరంలో, హృదయంలో అండి పాపం అనేది ఏలుబడి చేస్తుంది ప్రతి వారికి. ఆమెన్. ఇది గమనించాలి. వారు ఎదిగే కొంది బయటపడిద్ది అనమాట. పాపక్రియలు బయటపడతా ఉంటాయి, వారి చేష్టలు, వాళ్ళ పనులన్నీ లోపల నుండి బయలు వెళ్ళాయే మనిషిని ఏం చేస్తున్నాయట? అపవిత్రపరుస్తున్నాయి. ఆమెన్. బయట నుంచి లోపలికి వెళ్ళాయి కాదట. ఎక్కడి నుంచి? లోపల నుంచి బయటికి వెళ్ళాయి. దురాలోచనలు ఎక్కడ ఉంటాయి చెప్పాలి? బయట నుంచి వస్తాయా? ఎక్కడి నుంచి అండి? అక్కడ ఏం రాయబడింది? మార్కు సువార్త 7:21 చూసాం కదా. దురాలోచనలు ఎక్కడి నుంచి అంట? లోపల నుండి. అనగా దురాలోచనలను. ఒక పిల్లోడిని తాడు కట్టి ఇలా పెట్టి లాగాడట. లాగితే వాడు చచ్చిపోయాడు. ఏందిరా ఇలా చేసామంటే, ఎలా చచ్చిపోతాడో చూద్దామని అంటున్నాడు వాడు. చూడండి, ఆ దుష్టతలంపు వాళ్ళు ఎలా పుట్టింది చెప్పండి? స్వాభావికంగా ఉంటాయండి. కాబట్టి గమనించండి ప్రియులారా, దురాలోచనలు, తర్వాత ఇంకేందంటే లోపల ఉండే ఏంటి? ఇంకా లోపల ఉండేవి జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, ఆశలు అనేవి. పాపము చేయాలనేటువంటి ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా లోపట్లోంచి పుట్టుకుంటూ వస్తాయి, బయట నుంచి కాదు. ఎక్కడి నుంచి అంట? లోపల నుండే మనల్ని అపవిత్రపరుస్తుంటాయి. శరీరము ఆశించినట్లుగా ప్రవర్తించొద్దు, పరిశుద్ధంగా బ్రతకాలి. శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆశలను కంట్రోల్ చేసుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలి దేవుని బిడ్డలు. ఆమేన్. ఏమండి, నరహత్యలట. ఏంటి నరహత్యలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుంచి బయలుదేరేది. కోపం ఎక్కడి నుంచి ఉంటుందండి? కోపం ఎక్కడ ఉంటుంది? బయట నుంచి వచ్చిద్దా? ఎక్కడి నుంచి చెప్పరే? కోపం లోపల నుంచి వస్తుందా? పగ ఎక్కడ ఉంటుంది? లోపట. ఒకడు అంటాడు, అరే గట్టుంది కదా, గట్టు దగ్గర గొడవ వచ్చిందట, పొలం గట్టు దగ్గర గొడవ వచ్చిందట, నేను మాలేసా, ఈ మాల తీసిన తర్వాత నేను ఎంత తేలుతాను రా అన్నాడట. అంటే అప్పుడు దాకా ఇతని మీద ఏం పెట్టుకున్నాడు? పగ పెట్టుకున్నాడు. అంటే ఎక్కడ పెట్టుకున్నాడు పగ? బయట పెట్టుకున్నాడు, లోపల పెట్టుకున్నాడు చెప్పండి అన్నా? ఎక్కడ పెట్టుకున్నారు బ్రదర్? అది లోపల నుంచి బయలు వెళ్ళేదే మనిషిని అపవిత్రపరచును. ఎవరి మీద పగలున్నాయా మీకు? ఎవరి మీద కుళ్ళుందా? ఎవరి గురించైనా దురాలోచనగా ఆలోచిస్తున్నారా? యేసు నామములు ఇప్పుడు యేసు రక్తంతో కడగబడుదురుగాక.
పరిశుద్ధపరచబడుదురుగాక. లోపల నుంచి బయలు వెళ్ళే మనల్ని అపవిత్రపరుస్తాయి కాబట్టి అవివేకులారా ముందు లోపల శుభ్రం చేసుకోండి, బయట కాదు. ఎక్కడ మీరేం చేస్తున్నారు? గిన్నె ఏం చేస్తున్నారంటే గిన్నెని బయట కడుగుతున్నారు. గిన్నె ఎక్కడ కడగాలి? అసలు లోపల కడగాలి ఫస్ట్ శుభ్రంగా. హృదయం ఫస్ట్ కడుక్కోవాలి, పై శుభ్రం కాదు. వాటితో పాటు పై శుభ్రంతో పాటు ఏం కడుక్కోవాలమ్మా? అంతరంగ శుభ్రం, పరిశుభ్రత దేవుడికి కోరుతున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అండి అహంభావం, గర్వం ఎక్కడ ఉంటుందండి? బయట నుంచి వచ్చింది ఆ గర్వం. అక్కడ అన్నాడు అహంభావం వచ్చును. అహంభావం గర్వం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడ ఉంటుందండి? మురికి ఒంట్లోనా? కాలంలోనా? నీ హృదయం మున్సిపాలిటీ కాకుండా చూసుకోవాలి. ఆమెన్. పర్సనాలిటీ బాగానే ఉంటుంది కొంతమందికి, ఏముంటలే పర్సనాలిటీ బాగానే ఉన్నా అంతా మున్సిపాలిటీ లాగా, తమ హృదయం అంతా మున్సిపాలిటీ లాగా ఉంటుందండి. పాపపు బుర్రతో నింపబడిపోయి పైకి ఎంత అందంగా కనపడ్డా మనం ఎక్కడున్నా దేవుని పెట్టారు. మన హృదయం శుభ్రం చేసుకోవాలి. ఆమెన్ చెప్పండి. దేవుని సన్నిధిలో ప్రభు అంటాడు, పై రూపాన్ని దేవుడు చోట్ల ఏం చూస్తున్నాడు చెప్పండి? హృదయాంతరంగాలు యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా. అవివేకులారా మీరు ముందేం చేయండి? హృదయాన్ని శుభ్రం చేసుకోండి అంటూ ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఆమెన్. అందుకనే మీరు ఇంత అవివేకులై ఉన్నారా? లోపల నుంచి బయలు వెళ్ళేది అపవిత్ర పరిస్థితి మనిషిని, బయట నుంచి వెళ్ళేది కాదు అని యేసయ్య అన్నారు. ఆమెన్. తర్వాత నెక్స్ట్ మరొక విషయం మీతో మాట్లాడతాను. మార్కు సువార్త 8:12. మార్కు సువార్త చూడండి, 8వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయో అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరల దోణి ఎక్కి అద్దరికి. ఇప్పుడు చూడండి, కుంటోడినో మోగోడినో కాలు ఇరిగినో తీసుకొచ్చి అద్భుతం చేయి అని చెప్పంటే యేసయ్య చేస్తాడా? చెప్పరండి. ఆయనకి ఇష్టమైతే చేయలేదా? చచ్చిపోయిన వాళ్ళు లేపలేదా? చెవిటి వాళ్ళకి ఎనికిడవలేదా? కుంటోడిని పైకి లేపలేదా? అసలు పుట్టుకుని కుంటోడుగా ఉన్నవాడు కాలు ఇవ్వలేదా? మరి వీళ్ళేముంది? ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇదిగో సూచక్రియ చేయి, ఇప్పుడు అద్భుతం చేయి అని చెప్పంటున్నారంట. అంటే ఆయన్ని శోధించాలని అడుగుతున్నారట. ఆయన చేస్తాడండి? ఆయనకి ఇష్టమైతే చేస్తాడు, లేకపోతే ఈ మధ్య కూడా ఏదో టీవీలో న్యూస్ ఏదో వస్తుందండి, ఆ పాస్టర్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. స్వస్థతల కోసం, అద్భుతాల కోసం పరుగులెత్తొద్దు. ఆమెన్. అక్కడ రోగం బాగవుతుంది, అది బాగవుతుంది, పరిగెత్తొద్దు. వాక్యం కోసం పరిగెత్తాలి. దేవుని అభిషేకం కలిగిన, దేవుని ఉన్నతమైన వాక్యం కోసం పరుగులెత్తాలి. కళ్ళు ఏమండి, చిన్న జ్వరాలు, రోగాలు అవి బాగైన వాళ్ళు మళ్ళా లోకంలో కలిసిపోతారు. శారీరక రోగాలు బాగైన వాళ్ళు లోకంలో కలిసిపోతారు. కానీ ఆత్మలో ఉన్న రోగం బాగుపడిన వాళ్ళు చెప్పండి లోకంలో కలవలేరు. ఆమెన్. స్వభావం మారిన వాళ్ళు, స్వభావంలో స్వస్థత వచ్చిన వాళ్ళు, బుద్ధికి స్వస్థత అన్నాడు. అందుకనే ఏం స్వస్థత? ఏ బుద్ధి? అది బుద్ధిలో ఏం రావాలి? స్వస్థత రావాలి. స్వస్థత బుద్ధి రావాలి. శరీరానికి స్వస్థత కాదు. ఏం స్వస్థత? అంతరంగానికి కూడా ఏం రావాలండి? మార్పు, బాగుపడటం కావాలి. హల్లెలూయా. ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసండి? నీ శరీరాన్ని కూడా బాగు చేసేది. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాను? బాగు చేశాను. హల్లెలూయా. ఇప్పుడు మనం దేని అంట పరిగెత్తకూడదు? చెప్పరే. స్వస్థతలు లేవంటలే, ఉన్నాయి. కానీ స్వస్థతల కోసం మనం పరిగెత్తొద్దు. దేవుని ఉన్నతమైన వాక్యం కోసం మనం పరుగులెత్తాలి. హల్లెలూయా. శ్రేష్టమైన ఈ అభిషేకంతో కూడినటువంటి ఉపదేశం కొరకు మనం పరుగులెత్తాలి. ఒక వ్యక్తి ఒక సంఘాన్ని విడిచి ఒక సంఘానికి రావచ్చు. ఎందుకు, ఎలా రావచ్చు అంటే సరైన వాక్య మేత ఆహారం లేకపోతే అంతే, అక్కడ చావ అవసరంలా. ఉన్నతమైన దేవుని మంచి ఆహారం కలిగిన సంఘంలో ఎదుగుతాం మంచిది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. గొర్రెలు ఇంట్లో నువ్వు ఆహారం పెట్టకపోతే అంతే చావాలా? చెప్పండి. మంచి ఆహారం తిని బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
జీవించాలి. ఆమేన్. నమ్ముతున్నారా? శ్రేష్టమైన మంచి ఆహారాన్ని మీకు పెడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మనం ఏ విధంగా మనం భోజనం చేస్తున్నామో, మంచి భోజనం చేస్తామో, పాడైపోయింది మనం తినం కదండి. అలాగనే దేవుని శ్రేష్టమైన ఫ్రెష్ దేవుని వాక్యాన్ని మనం వినాలి. హల్లెలూయా. మంచి ఆహారం తినాలి. మంచి ఆహారం మనకేమిస్తుంది? మంచి బలాన్ని ఇస్తుంది. దేవుని ఉన్నతమైన దేవుని వాక్యాన్ని, సత్యమైన దేవుని ఉపదేశాన్ని, ఆ వాక్యాన్ని విని మనం బలము పొందుకుందుముగాక. సాతాన్ని జయించే బలం మనకు వచ్చునుగాక. యేసయ్య ఆ రోజు దేని బట్టి జయించాడు? వాక్యంతో సాతాన్ని జయించాడు. ఏమని జయించాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినంటే యేసయ్య ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన బ్రతకడు, దేవుని నోట నడచు ప్రతి మాట వలన బ్రతుకును. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, అద్భుతాలు చేయాలనుకుంటున్నారా? మీ జీవితంలో అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు, సూచక్రియలు ప్రభువు చేయాలనుకుంటున్నారా? చేస్తాడు ఆయన. ఎప్పుడు చేస్తాడు తెలుసా? ఎప్పుడు చేస్తాడు తెలుసా? నువ్వు నా మాట చొప్పున చేస్తే నేను చేస్తానంటాడు ఆయన. దేవుని మాట చొప్పున వలేస్తే ఏం జరిగిందయ్యా? విస్తారమైన చేపలు. అద్భుతం కాదా అది? నీళ్లు రసంగా మార్చబడ్డాయి. ఎప్పుడు? ఆయన మీతో ఏమి చెప్పునో అది చేయుడి. అద్భుతం చేయడా? యేసుప్రభు తన సొంత ఊరిలో, నజరేత్ అనే ఊరిలో అద్భుతాలు చేద్దామని వెళ్తే అక్కడట వారి అపనమ్మకం వల్ల, అవిశ్వాసం వల్ల ఏ అద్భుతం అక్కడ? అంటే దేవుడు కొన్ని అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు అంటే మన కుటుంబాల్లో ఎవరు కారణం చెప్పండి? మనమే అడ్డుంటున్నాం దేవుడు కార్యాలు చేయబోవడానికి కారణం. అప్పుడు మనలో ఏ లోపాలు ఉన్నా మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర క్షమించండి అయ్యా, నువ్వు నా జీవితంలో అద్భుతం చేయడానికి, మా కుటుంబంలో అద్భుతం చేయడానికి అడ్డుగా ఉన్నామేమో, మాలో ఆ లోపాలు ఉన్నాయో నీ సన్నిధిలో ఒప్పుకుంటానయ్యా, క్షమించండి అయ్యా, అవేంటో నాకుతో చెప్పయ్యా అని దేవుని సన్నిధిలో మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. అద్భుతాలు మీ జీవితంలో చేయాలా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు నేను అద్భుతాలు చేస్తా. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ఈరోజు. రేపు మీ జీవితంలో, మీ కుటుంబంలో అద్భుతాలు చేస్తా. ముందు నా మాట వినండి, నేను అద్భుతాలు చేస్తా, సూచక్రియలు మీ జీవితంలో చేస్తా. ముందు మీరు విశ్వాసం ఉంచండి, మీ జీవితంలో సూచక్రియలు అద్భుతం చేస్తా. ఒక అతను వచ్చి అంటాడు, దెయ్యం పట్టిన పిల్లోని తీసుకొచ్చి ఏమన్నాడు చెప్పండి? అయ్యా, నీ శిష్యులు తీసుకొచ్చానయ్యా, వారి వల్ల ఏం కాలేదు, నీ వల్ల ఏమన్నా అయిద్దా అంటే ఆయన ఏమన్నాడు? ఒరే బాబో, నమ్మటం నీ వల్ల కావాలి ఫస్ట్. ఎవరి వల్ల? నమ్మటం నీ వల్ల అయితే చేయటం నా వల్ల ఇది. చెప్పండి, ఏమన్నాను? నమ్మటం నీ వల్ల అయితే, రమేష్ ఏంటంట? నమ్మటం నీ వల్ల అయితే చేయటం నా వల్ల ఇది అంటాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి వల్ల కావాలి నమ్మటం? దేవుని వల్ల. మరి కొంతమంది దేవుని వల్ల అంటున్నారు. నమ్మటం మన వల్ల అవ్వాలి, విశ్వాసం ఉంచడం మన వల్ల అయితే, అద్భుతం చేయటం ఆయన వల్ల అయితే. అందుకని ఆయన నమ్మిన ప్రతి వానికి నేను కార్యం చేస్తానని చెప్పలేదా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం అన్నాడు ఆయన. స్తోత్ర. అదనమాట. అద్భుతాలు జరగాల, పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కావాలి. ఆ పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర ఉంటుందో వారి జీవితంలో అద్భుతం చూస్తూనే ఉంటారు. ప్రతిరోజు అద్భుతం చూస్తారు. ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది? ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డారు? ఆత్మదేవునితో. ఎంతమంది భాషలు మాట్లాడుతున్నారు? చేతులు ఎత్తండి. పరిశుద్ధాత్మ ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండమ్మా, పర్లేదు. ఎందుకు సిగ్గుపడుతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ అభిషేకంతో నింపబడి ఏం మాట్లాడాలి? భాషలు మాట్లాడాలి. హల్లెలూయా. ఏ భాషలై? పరలోక భాష, దేవదూతల భాషలై. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి వారి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. ప్రతి దానికి రిఫరెన్స్లు ఉన్నాయి. నేను చెప్పేది ఏది వట్టి మాటలు చెప్పను, వేస్ట్ మాటలు చెప్పను.
సమయోచితమైన మాటలే చెప్తాను. దేవునికి స్తోత్రం. నా నోరు వ్యర్థంగా మాట్లాడదు, అవసరమైనవే పలుకుతుంది. సరిపడినవే నేను మీతో మాట్లాడుతున్నాను. మీ జీవితంలో ప్రభు ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేయునుగాక. అలా చేయాలంటే విశ్వాసం, విధేయత. ఏం కావాలి ఇంకా? విశ్వాసం, విధేయత. ఇంకేం చెప్పాను? పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధత. ఇవన్నీ మనలో ఉంటే మన జీవితంలో తప్పకుండా ఆయన కార్యాలు, అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. సూచక్రియ చేయ ప్రభువా, అద్భుతం చేయ ప్రభు అని శోధించడానికి వాళ్ళు వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి అడిగితే ప్రభు ఏమన్నాడండి? ఈ తరం ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు? వ్యభిచార చెడ్డ తరమా అన్నాడు వాళ్ళని. ఆమేన్. వ్యభిచార చెడ్డ తరమా, సూచక్రియ కావాలా మీకు? యోనా సూచక్రియ సరిపోదా? యోనా సూచక్రియ, మీకు సూచక్రియలు కావాలా అని ప్రభు వారితో అన్నాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనతో కూడా అడుగుతున్నాడు, నీ జీవితంలో కూడా సూచక్రియలు కావాలా, అద్భుతాలు కావాలా? వాటి వెంట మీరు పరిగెత్తకండి. ముందు విశ్వాసం ఉంచండి, ముందు పరిశుద్ధత కలిగి జీవించండి, ముందు లోబడుతూ జీవించండి, ముందు అభిషేకంతో పరిశుద్ధాత్మత నింపబడండి. ఆటోమేటిక్గా మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతాయి అంటాడు ఆయన. ఆమేన్. సూచక్రియలు ఏం చేయటం కాదు, మీరే ఒక సూచక్రియగా ఈ లోకంలో ఉండాలంటాడు ఆయన. ఎవరు సూచక్రియగా? మనమే ఒక సూచక్రియగా అద్భుతంగా ఉండాలి. హల్లెలూయా. మనల్ని చూసి అనేక మంది గుంపులు సన్నిధికి రావాలి. మనల్ని చూసి, ఆమేన్, నిన్ను చూసి గుంపులు సన్నిధికి రావాలి. చూసి నువ్వే ఒక సూచక్రియగా ఉండాలి, నువ్వే ఒక అద్భుతంగా ఉండాలి. నువ్వు సన్నిధికి వస్తుంటే ఏమో శుక్రవారం మాటలేదే, ఆదివారం మాటలేదే, ఏ ప్రార్థన అయితే ఆ ప్రార్థన మాటలేదే, అబ్బా నేను కూడా వెళ్తే బాగుండే, వెళ్తాను, నా జీవితం కూడా బాగుపడిద్దామని చెప్పేసి అని నిన్ను చూసి వాళ్ళు రావాలి. హల్లెలూయా. అదనమాట. మనమే ఎలా ఉండాలి చెప్పండి? మనమే ఒక సూచక్రియగా అద్భుతంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రియులారా, అనుకూలిస్తే తప్పకుండా ప్రేయర్కి మీరు అందుకోవాలి. ఏ కూడికనైనా ఒక విషయం నేను గ్రూపులో పెట్టానంటే, ఏదైనా కూటమి ఉంది అని గ్రూపులో పెట్టానంటే అది అందరికీ అని గుర్తించాలి. ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పేది కాదండి. గడిచిన వారం ఎంతో ఆశీర్వాదం ఇంట్లో జరిగింది కూటం. గ్రూపులో పెట్టలేదంటే ఆ ఏరియా వరకు ప్రార్థన జరుగుతుంది అని. గ్రూపులో మెసేజ్ వచ్చిందంటే అందరికీ, పబ్లిక్ అందరికీ స్వాగతం ఉందని, ఆహ్వానం ఉందని. అందరూ పాలు పొందాలి. ఏ కార్యక్రమమైన కూడికైనా. మీరందరూ వచ్చుట ఆ కుటుంబానికి ఆశీర్వాదం కాదా? నిర్లక్ష్యంగా ఉండకండి. ఆసక్తి కలిగి ఉందుముగాక, ఆసక్తి కలిగి ఉందుముగాక. ఏదైనా తప్పని పరిస్థితి వస్తే ఆగిపోతే అది వేరండి. కొంతమంది అనాలోచనగా మర్చిపోతూ ఉంటారు, కొంతమంది అలా ఉండొద్దు. చూడండి, మరొక విషయం మీతో మాట్లాడతాను ఈరోజు. మీతో మరొక విషయం, మూడో విషయం మాట్లాడుతున్నాను. మార్కు సువార్త 8:18. మార్కు సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. చూడండి, మీరు ఎంత అవివేకులై ఉన్నారా అని వారిని అడిగాడు. మొదటి ప్రశ్న ఈరోజు మనం చూసాం. రెండవ ప్రశ్న, ఈ తరం ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు అని మరొకటి చూసాం. మరొక విషయం చూస్తున్నాము. ఏమని అడుగుతున్నాడు యేసయ్య? మరొక విషయం ఏం అడుగుతున్నాడు వాళ్ళని? మీరు కళ్ళు ఉండి చూడరా, చెవులుండి వినరా అని యేసయ్య అడుగుతున్నాడు. ఆ రోజుల్లో వారిని అడిగిన దేవుడు ఈరోజు చెప్పరా? వాళ్ళకేలే, ఇది మనకు కాదులే అనుకుంటున్నారా? ఆ రోజు సనిగి సంహారకుని చేత నశించిరి అని వ్రాయబడెను. అంటే ఎందుకు రాశాడు? మీరు కూడా సొనగండి అనా? చెప్పరా?
వాళ్ళు సొనిగి నశించారు, మీరు సొనక్కుండా జాగ్రత్తగా ఉండండి అని. ఆమేన్. ఆ విగ్రహారాధన పూజ చేసి ఆ బొమ్మ దగ్గర డ్యాన్సులు వేసి సంగీతం దగ్గర ఎగురుతూ ఉంటే ఇప్పుడు కనుక డీజే బాక్సులు పెట్టుకొని ఎగురుతారు చూసారా, అలాగా ఆ రోజుల్లో ఆ బొమ్మ పెట్టుకొని విగ్రహం బొమ్మ దూడ బొమ్మ దగ్గర ఎగురుతూ ఉన్నారట. నాట్యం ఆడుతూ ఉంటే దేవుడు చూశాడు, మోషే చూశాడు. ఆడు చూడు ఒకసారి అన్నాడు మోషేతో, చూశాడట. చూస్తే ఏం జరిగింది, వాళ్ళందరూ వాటి ముందు బొమ్మ పెట్టుకొని ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడా, దూడ దేవుడా. ఏ దేవుడా? దూడ దేవుడా. ఏ దేవుడా? దూడ తీసుకొచ్చిందట. దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి అద్భుతం చేసి అంత గొప్ప కార్యం చేసి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు ఇడిపిస్తే వీళ్ళేమంటున్నారండి, చెవులుకున్న పోగులు అన్నీ ఇచ్చి ఒక బంగారం పోత పోసుకొని విగ్రహం బొమ్మ చేసుకొని దూడ చేసుకొని ఈ దేవుడే. ఏంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? ఐగుప్తు నుంచి మమ్మల్ని ఫరో చేతిలోంచి విడిపించి తీసుకొచ్చింది ఈ దేవుడని మొక్కుతున్నారు. దేవుడు కోపం వచ్చింది, మోషేను పంపించాడు. ఇంకా ఆయన వెళ్ళిపోయి 10 ఆజ్ఞలు పలకలోనే చూసారు. దేవుడు కొండ మీద ఇచ్చాడండి. 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తుంటే, ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇచ్చాడట. ఆ పలకలు తీసుకొచ్చి ఇసిరి పడేశాడు అక్కడ. వాళ్ళ మీద ఇసిరి పడైతే కింద అగ్ని రగులుకొని ఇంచుమించు అనేక వేల మంది చనిపోయారు అక్కడ. ఒక చోట 3000 ఉంది. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 3000 మంది చనిపోయారని చెప్పేసి రాయబడి ఉంటుంది. మరొక సందర్భంలో ఏమండి, మనం ఇలా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ఎందుకు రాయబడిందంటే మనం అలా చేయాలని రాయబడిందా? మనం వాటి నుంచి వాళ్ళకి అలా జరిగింది కాబట్టి మనం జాగ్రత్త పడమని దేవుడు రాసి ఉంచాడు. ఆమేన్. అది మనం జాగ్రత్త పడమని దేవుడు రాసి ఉంచాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, మీరు కళ్ళుండి చూడరా, చెవులుండి వినరా. ఆ రోజు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టానే. అప్పుడు మీరు ఇప్పుడు ఆహారం ఎలా వచ్చింది, ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారే వీళ్ళకి ఆహారం ఎలా వచ్చిందని మీరు ఆలోచన చేస్తున్నారే. ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు? ఆ రోజు చేసినప్పుడు మీరు చూడలేదా, చెవులు లేవా, మీరు వినలేదా, చూడలేదా అని యేసయ్య అడుగుతున్నాడు. ఆమేన్. నేను ఇప్పుడు కూడా చేయలేను అనుకుంటున్నారా? చేయగలను. ఎందుకు మీరు అలా ఆలోచన చేస్తున్నారు? కళ్ళుండి చూడలేరా, చెవులుండి వినలేరా మీరు అని ప్రభు అడుగుతున్నాడు వాళ్ళని. ఇక్కడ కూడా ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు, రేపు సంగతి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? రేపు ఆహారం ఎలాగని ఆలోచన చేస్తున్నావా? రేపు వ్యాపారం అయిద్దో అవదని ఆలోచన చేస్తున్నావా? రేపు సిటీ కట్టాలా ఎలాగని ఆలోచన చేస్తున్నావా? ఎందుకు ఆలోచన చేస్తున్నారు? నేను వాళ్ళ జీవితంలో అద్భుతం చేశానే, నీ జీవితంలో అద్భుతం చేయనా? నీకు సహాయం చేస్తానంటాడు ఆయన. ధైర్యంగా ఉండు అంటాడు ఆయన. నిబ్బరం కలిగి ఉండు అంటాడు ఆయన. నీకు సహాయం చేస్తానంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు విచారిస్తున్నారు? ఎందుకు ఆలోచన చేస్తున్నారు? మీరు చూడట్లేదా? నా కార్యాలు చూడట్లేదా? చూశారుగా, నా వెంటే ఉండి అంటాడంట ఆయన. హల్లెలూయా. నా వెంటే ఉండి చూశారుగా మీరు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచి, ఇంకా స్త్రీలు పిల్లలు అండి పురుషులు వాళ్ళందరూ కాక అంతమంది తిన్నారే. 20,000 మందికి ఆహారం పెట్టాను కదా 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇప్పుడు చేయలేనా నేను? ఎందుకు ఆహారం లేదా అని చెప్పేసి ఇంతమంది వచ్చారు, వీళ్ళకి ఆహారం ఎలాగా అని అంటున్నారంట ప్రభుతో. అందుకని ప్రభు ఆ మాట అన్నాడు. ఆమేన్. అదేనండి ఆ మాట చదవండి. 16వ వచనం. వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, అది అన్నమాట, అది యేసు ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని అదిగో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఆలోచన చేస్తున్నారు? మీరు ఇంకను గ్రహింపలేదా? ఇంకా గ్రహింపరా? వివేచింపలేదా? ఇంకా వివేచింపరా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? ఇంకా మీరు హృదయం మరి కఠినం అయిపోయిందా? మీకేం అర్థం అవట్లేదా? మీరు కన్నులుండి చూడరా, కళ్ళుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకోరా. జరిగిన విషయం జ్ఞాపకం ఉండదా మీకు? ఏమన్నా మైండ్ ఏమన్నా ప్రాబ్లం అయిందా, ఏమన్నా స్క్రూ లూజ్ అయిందా అన్నట్టుగా ఉందన్నమాట. ఆమేన్. ఏమైపోయిందిరా, నేను చేసే కార్యాలను ఏం చేస్తున్నారా మీరు అని చెప్పి ప్రభు వాళ్ళని అడుగుతున్నాడు. అక్కడ ఆయనతోనే ఉంటున్నారు. మళ్ళీ మీకు తప్పకుండా సహాయం చేస్తాను, ఎవరిని పస్తు పెట్టను, అందరికీ సమృద్ధిగా నేను సహాయం చేస్తానంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు అంత విచారం ఎందుకు మీకు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రా. హల్లెలూయా. కాబట్టి మీరు కళ్ళు ఉండి చూడరా, చెవులుండి వినరా.
కొంతమంది చూడరులేండి, ఆ కళ్ళుండి కూడా ఏమైపోతాయండి, చూడలేని కళ్ళు. ఏ కళ్ళు? కళ్ళుండి కూడా ఆ కాళ్ళు ఉంటాయి కదా, నడవలేని, చర్చికి రాలేని కాళ్ళు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూసారా, బైబిల్లో కళ్ళుండి చూడలేని వాళ్ళు తెలుసా మీకు? ఎవరున్నారండి కళ్ళుండి చూడలేని వాళ్ళు? ఎవరున్నారు? ఎదురుగా దేవదూత నిలబడింది అంటే కళ్ళు కనబట్ల ఆయనకి. ఎవరన్నా ఆయన? అదే ఎవరు చెప్పండి? బిలాం. ఇంకొక ఆమె ఉందండి, ఒక ఆమె పిల్లోడిని అంత దూరంలో పడేసి కూర్చొని ఏడుతా ఉంది. ఎవరామె? అబ్బో, వెరీ గుడ్, మంచి జ్ఞానం ఉంది మీకు. ఆఖరు కూడా కళ్ళుండి ఆమె కనబట్టలే. అక్కడ ఓట దేవుడు పుట్టించాడు ఆమె కోసమే. అదిగో అమ్మ, ఆమె కళ్ళు తెరవబడిన తర్వాత వెళ్ళి ఆ నీళ్లు తాగి ఆమె పిల్లోడు బ్రతికారట. దేవునికి స్తోత్రం. బైబిల్లో గెహాజీ కూడా, అయ్యా శత్రువులు మన మీద వచ్చి పడుతున్నారు, వాళ్ళ సైన్యంతో వస్తున్నారు, అయ్యా ఇప్పుడు ఎలాగా మనమే ఇద్దరమే ఉన్నాము ఎలాగా అని చెప్పంటే ఆయన అంటాడు, ఒరే బాబు ఒకసారి కళ్ళు తెరిచి నువ్వు చూడు అంటాడు. చూశాడు, ఏమి లేవే ప్రభా, ఏమి లేవే దైవజనుడా. ఇంకోసారి కళ్ళు తెరవబడినట్లుగా ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచిన తర్వాత అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వీరి చుట్టూ ఉన్నాయంట. చప్పట్లు. హల్లెలూయా. దేవుని బిడ్డల చుట్టూ దేవుడు ప్రాకారం ఉంటుంది, అగ్ని ప్రాకారం ఉంటుంది, అగ్ని రథాలు ఉంటాయి, దేవుని దూతలుంటాయి. కళ్ళు తెరవబడి చూడాలి, కళ్ళు తెరవబడి మనం చూడాలి, ఆత్మీయ నేత్రాలతో మనం చూడాలి. ఆమేన్. ఏ నేత్రాలు చెప్పరా? ఆత్మీయ నేత్రాలతో మనం చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మీయ నేత్రాలతో చూస్తే దేవుని కార్యాలను మనం గుర్తించగలుగుతాం. ఆమేన్. ఈ కళ్ళతో చూస్తే మనం గుర్తించలేం. ఏ కళ్ళు తెరవబడాలి? అంతరంగ నేత్రం అంటారు అదే. ఆమేన్. ఆత్మీయ నేత్రం తెరవబడునుగాక. అది దేవుని కార్యాలు చూడగలుగుతాం, దేవుని కార్యాలను ఏమండి గ్రహించగలుగుతాం విని. కళ్ళున్న ప్రతి వారు చూచుదురుగాక, చెవులున్న ప్రతి వారు విందురుగాక, మనసున్న ప్రతి వారు గ్రహించుదురుగాక. స్తోత్రం. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. నేను ముగించబోతున్నాను, ఇంకా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా. ఉప్పు సారం కలిగిందంటే అంటే కూరలన్నింటిలో కలిసిద్దండి. ఉప్పులో ఏముండాలి చెప్పండి? సారం. నిస్సారం అయిపోతే కలిసిద్దా? కొన్నిసార్లు ఉప్పు వేస్తారండి, ఎంత వేసినా కలవదే. బాగానే చేశానండి ఉప్పు, మరి ఎందుకు కలవట్లే? దాంట్లో ఏమి లేదు, సారం లేదు. ఏమైపోయింది? నిస్సారం అయిపోయింది. సారం లేదు, నిస్సారం అయిపోయింది. ఆమేన్. కాబట్టి మనం నిస్సారమైన ఉప్పులాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? సారం కలిగిన ఉప్పులాగా మనం ఉండాలి. ఆమేన్. యేసయ్య అన్నారు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు. లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. అంతేకాదు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు. ఆమేన్. అండి, ఎంతమంది ఉప్పుగా ఉన్నారు మీరు లోకానికి? ఉప్పు ఏం చేసిద్దండి? అన్ని కూరల్లో కలిసిద్దా? మటన్లో కలుపుతా, నేను పప్పులో కలవనంటదా? పప్పులో కలుపుతా, చికెన్లో కలవనంటదా? చెప్పండి రాజేష్. రసంలోనే కలుపుతా నేను, ఇంక వేరే దాంట్లో కలవనంటదా? పెరుగన్నంలో కలవనంటదా? అన్నింటిలో కలిసిపోతానంటది. అలాగే మరి నువ్వు కూడా ఏం చేయాలి? అందరితో సమాధానంగా అందరిలో కలిసిపోయేలాగా ఉండాలి. ఆమేన్. నా రూట్ వేరో, నా స్టైల్ వేరో అన్నట్టుగా ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. ఎలా ఉండాలి? ఇక్కడ అందరూ కూడా మనందరం అమ్మా చెప్పండి. అందరితో కలిసి మెలసి సంఘంగా ఐక్యత కలిగి ఉండునుగాక. అది ఏ పనైనా, అది ఏ కార్యమైనా ఐక్యత కలిగి ముందుకు సాగుదురుగాక. ఆమేన్. ఏదన్నా ఒకటి వచ్చిందంటే ముందు ఉండాలి, వెనక కాదు. ఎలా ఉండాలి? ముందు ఉండాలి మనం. కొంతమంది ఏమో ముందు ఉంటలే వెనక అనుకుంటున్నారు. అదేదో సామెతలాగా ఉంది. యేసుప్రభు చెప్తారు కదా, మొదటి వారు కడపటి వారు అయ్యారట, కడపటి వారు మొదటి వారు అయ్యారా. ఆ వాక్యాలు అలా ఇలా నెరవేరకూడదు. ఆమె చెప్పండి. దేవునిలో అన్ని విషయాల్లో ముందే ఉందుముగాక. అది
స్తోత్రం, హల్లెలూయా. ఉప్పు సారం అయిపోకూడదు, ఉప్పులో సారం తగ్గకూడదు, ఉప్పు సారం కలిగిందిగా ఉండాలి. ఆమేన్. ఉప్పు అన్నిటిలో కలిసిపోయేదిగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఉప్పు అన్నిటిలో కలుస్తుంది. అలాగనే మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి అన్నాడు యేసయ్య. ఒకరితో ఒకరు ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండే, ఒకరికొకరు లోబడి ఉండండి, ఒకరికొకరు సమాధానం కలిగి ఉండండి, ఒకరికొకరు కరుసుకోండి, ఒకరికొకరు చంపుకోండి అన్నాడా? ఒకరికొకరు సమాధానంగా ఉండండి, ఒకరికొకరు లోబడి ఉండండి, ఒకరికొకరు ప్రోత్సహించుకోండి, గణపరుచుకోండి, ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకోండి అన్నాడు. కానీ ఒకరినంటే ఒకరు చీపుగా నువ్వు అటురా, నువ్వు ఇటురా, నేను ఇటురా, నో. ఎవరిని చిన్న చూపు చెప్పండి, ఎవరిని చిన్న చూపు చూడొద్దండి. ప్రతి వాడు దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకోవాలి. ఎంతమంది ఘనంగా ఎంచుకుంటున్నారు? ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకోవాలి. ఎవరిని తీసేసినట్టుగా ఎగతాళి చేసినట్టు మాట్లాడితే ప్రభు అంటాడు, నువ్వు పాపివేరా, నువ్వు నీతిమంతుడు కాదురా అంటాడు బైబిల్ ప్రకారం. ఆమె చెప్పండి. ఆ రోజు పరిసయుడు ఆ సొంకర సందర్భంలో అలా అనలేదా? దశంభాగాలు ఇవ్వటం దేవుని నీతి క్రమమే, మంచిదే. ఎత్తున్నాను అన్నాడు, మంచిదే. వారానికి 2-3 సార్లు చర్చికి వస్తున్నా అన్నాడు, మంచిదే. కానీ నువ్వు తోటి వ్యక్తిని దోషిస్తా, ఎగతాళి చేస్తా, అతనిలాగా నేను లేనందుకు నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు ప్రభు అంటే దేవుడికి ఇష్టమైందా అండి? ఇష్టం కాల. నువ్వు ఎంత ఇచ్చినా ఎంత చేసినా తోటి వ్యక్తిని ద్వేషించే వ్యక్తివిగా ఉండకూడదు. ఆమెన్. తోటి వ్యక్తిని చిన్న చూపుగా చూసే వ్యక్తివిగా ఉండకూడదు. ఒకరికొకరు ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఘనపరుచుకోవాలి. హల్లెలూయా. ఒకరికంటే ఒకరిని ఘనముగా ఎంచుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ముగించబోతున్నాను. చివరి మాట, ఆఖరి మాట, 5వ మాట. ఏ మాట? ఆ మాట లూకాసు వార్త 12:42 చూస్తాం. లూకాసు వార్త 12:42. ప్రభువు ఇట్లా నేను తగిన కాలంన ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు అని అంటున్నాడు ఇక్కడ. తగిన కాలంలో ఆహారం పెట్టగలిగిన నమ్మకమైన బుద్ధి గలవాడు ఎవడు? అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉండగలిగిన వాడు ఎవడు అని అంటున్నాడు ప్రభు. ఆమెన్. ఇప్పుడు నేనున్నానండి, మీ అందరికీ ఏం ఏర్పాటు చేశాను ఇప్పుడు నేను? ఏ టైం ఇది? ఏం తినే టైం అండి? లంచ్ టైమా? హల్లెలూయా. మీ అందరికి కూడా వాక్యపు భోజనాన్ని తగిన వేళ నేను మీకు పెడతానికి నేను రెడీ అయ్యి వచ్చా. దేవునికి స్తోత్రం. తగిన వేళ మీకు సరైన ఆహారం పెట్టకపోతే మీరు బక్కసిక్కిపోతారు. ఆమెన్. తగిన వేళ మీకు మంచి ఆహారం పెట్టాలని దేవుని సన్నిధిలో నేను సిద్ధపడి ముందు రాత్రి నుంచే 1-2 రోజుల నుంచే నేను సిద్ధపడతానే ఉంటా. స్తోత్రం. ఆదివారం చెప్పడానికి నేను 1-2 రోజులు సిద్ధపడతానే ఉంటా. ఏదో తూతూ మంత్రంగా అలా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతే ఎలా అండి? సంఘం చాలా శ్రేష్టమైనది. ఆమేన్. మీరు చాలా విలువైన వారు. మీ విలువైనటువంటి మీ జీవితానికి కావలసిన విలువైన మాటలే దేవుని సేవకుడుగా నేను అందించాలి. కాబట్టి ఒక్కోసారి నిద్ర ఉండదు, ఒక్కోసారి నైటు 2 అయింది, ఒక్కోసారి 3 కూడా అవుతుంది. నైట్ అండి పడుకోకుండా ఒక్కోసారి నైట్ కూడా నిద్ర కాసుకొని వాక్యాన్ని ధ్యానిస్తా మీకు సందేశాలు అందిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి శ్రేష్టమైన ఆహారం మీకు పెట్టాలని, మీరు బలంగా ఉండాలని దేవుల్లో. హల్లెలూయా. మీరు బలంగా ఉండి అనేకుల్ని బలపరిచి దేవుని సన్నిధికి తీసుకురావాలనే భారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తగిన వేళ ఆహారం పెట్టేవాడిగా నేను ఉండాలి. నన్ను నియమించాడు దేవుడు, మీకోసం నన్ను నియమించాడు. హల్లెలూయా. అందుకని అక్కడ అంటాడు, యజమానుడు తగిన వేళ ఆహారం పెట్టగలిగిన నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడిని నియమిస్తున్నాడట. ఆయన యజమానుడు వెళ్తా అలాగనే ఇక్కడ కూడా నేను మీకు కొన్ని పనులు అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏదైనా పనులు అప్పగించినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పండి?
నమ్మకంగా అది చెయ్యాలి. ఆమేన్. నమ్మకంగా చేయాలి. నమ్మకస్తులుగా ఉండాలా, అపనమ్మకస్తులుగా ఉండాలా? అప్పగించిన దాంట్లో నమ్మకంగా చేయాలి, చేసి ముగించాలి. వచ్చినప్పుడు ఆ యజమానుడు మెచ్చుకుంటాడట. 16 మనం చూస్తాము. లూకా సువార్త 12 అధ్యాయము, నా చివరి మాటలు 16 అధ్యాయం. లూకా సువార్త చూడండి, 16 అధ్యాయం 9వ వచనం చదవండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. 8 చదువయ్యా. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనెను. మెచ్చుకొనును. 10వ వచనం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. హల్లెలూయా. అది నమ్మకమైన గృహ నిర్వాహకులుగా దేవుడు సేవకులు నియమించాడు. ఏమండి, ఆ దేవుడికి అప్పగిస్తున్నాడు, వాడికి సేవను అప్పగించాడు. ఆమేన్. అప్పగించాడు. మాకు అప్పగించిన దాన్ని మేము నమ్మకంగా కాపాడాలి. స్తోత్రం చెప్పండి. అలాగనే అనుదిన జీవితంలో కూడా దేవుడు కూడా మనకిచ్చిన వాటిలో ఎలా ఉండాలి? మనం నమ్మకంగా ఉండాలి, అపనమ్మకస్తులంగా ఉండకూడదు. ఆయన మనకి నమ్మి ఇస్తున్నప్పుడు, నమ్మి ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? అభివృద్ధి చేయాలి. నమ్మకమైన వాడిని బట్టి దేవుడు మెచ్చుకుంటాడట. ఆమేన్ చెప్పండి. మీకు నేను అప్పగిస్తే ఒక పని, దాన్ని మంచిగా చేస్తే నాకు చాలా నేను మెచ్చుకుంటా. అలాగనే యేసయ్య కూడా నాకు అప్పగించిన పని నేను మంచిగా చేసినప్పుడు యేసయ్య మెచ్చుకుంటాడు. మనుషులు మెచ్చుకోకపోయినా ఎవరు మెచ్చుకోవాలి? అది మేము మనుషులు మెప్పించడానికి ఈ లోకానికి రాలేదు. ఆమేన్ చెప్పండి. యేసయ్య కూడా మనుషులు మెప్పించడానికి రాలా. ఈ భూపాలపల్లికి మేము మనుషులు మెప్పించడానికి రాలేదు, దేవుణ్ణి మెప్పించాలి. హల్లెలూయా. మనుషులు సంతోషపరిచేవాడు దేవుణ్ణి సంతోషపరచలేడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను దేవుని దాసున్నే కాకపోదును, నేను మనుషులు సంతోషపెట్టువాడినైతే దేవుని దాసున్నే కాకపోదును అంటాడు భక్తుడు పౌలు గారు. ఇక్కడ మీరు ఎవరైనా సరే, ఈ లోకంలో మనుషులు ఎవరిని సంతోషపెట్ట అవసరంలే. సంతోషపెట్టవలసింది ఫస్ట్ ఎవరిని? దేవుణ్ణి సంతోషపరచాలి. మిమ్మల్ని బట్టి